హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్ కానివ్వండి, పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా కానివ్వండి, ఆఫీస్ లంచ్ బాక్స్‌కి కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పంచదార, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. పంచదార వేసుకోవటం వల్ల స్వీట్‌నెస్ అయితే రాదు. మంచిగా కలర్ వస్తుందనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సేపటి దాకా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. క్విక్‌గా చేసుకోవచ్చు. ఇంకా లంచ్‌లోకైతే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే అన్నం విడిగా, కూర విడిగా ఇలా పెట్టించే పని లేకుండా ఇదొక్కటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. తర్వాత అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర, కొంచెం పసుపు, ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. దీనిలో వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారనుకోండి, అల్లం స్మెల్ అనేది అంతగా బాగుండదనమాట ఈ రెసిపీకి. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేయకుండా వెల్లుల్లి మాత్రం దంచి వేసుకున్నాము. వెల్లుల్లిని మంచిగా ఇలా ఎర్రగా వేపుకోవాలనమాట. అప్పుడే బావుంటుంది. ఒక చిన్న సైజ్ బంగాళాదుంపని ఇలా తురిమి వేసుకున్నామంటే చీజ్ గ్రేటర్‌తో తురుముకున్నామనుకోండి ఇలా ఫైన్‌గా వస్తుందనమాట. దాన్ని ఒక 3-4 సార్లు మంచిగా కడిగేసుకొని ఎక్స్‌ట్రా స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది. దాన్ని వేసుకుందాము. ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందామండి. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయల నుంచి నీరొస్తుంది కాబట్టి ఆ నీరుకి మనకి చక్కగా మగ్గిపోతుందండి బంగాళాదుంప అనేది. రుచికి తగినంత ఉప్పు, ఉల్లిపాయ మనకి మంచిగా మగ్గిపోతే సరిపోతుందండి. ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. చూసారు కదా! మనకి ఉల్లిపాయ మంచిగా మగ్గిందనమాట. ఇప్పుడు దీనిలో వచ్చి సన్నగా తరిగిన పాలకూర తీసుకున్నామండి. ఒక కప్పు. దాన్ని వేసుకుందాము. పాలక్ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. లేదంటే చాలా నీరొస్తుందనమాట. ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది. హైలో పెట్టుకున్నామనుకోండి నీరొచ్చినా గానీ మనకి వెంటనే ఎగిరిపోతుంది. ఇప్పుడు మనకి పాలక్, ఉల్లిపాయ అంతా మంచిగా దగ్గర పడిపోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మంచిగా మనకి ఉడికిందనమాట. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామనుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మంచిగా మనకి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ అండి. దీన్ని తురుముకొని దీన్ని కూడా వేసేసుకుందాము. తురుముకొని వేసుకోవటం వల్ల క్యారెట్ మనకి తొందరగా మగ్గుతుందండి. అందుకని ముందుగా వేసుకోకుండా లాస్ట్‌లో వేసుకున్నామనమాట. ఒక అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదండీ! దీనిలో వచ్చి ఒక ఎగ్‌ని ఇలా పగలగొట్టుకొని వేసుకుందాం. ఎగ్ తినని వాళ్ళనుకోండి మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ తురిమి లాస్ట్‌లో యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చండి.
సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఎగ్ అనేది మనకి మంచిగా వేగాలండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే దీన్ని ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి పిండి మంచిగా నానిపోయి ఉంటుందండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని ఒక్కొక్క దాన్ని పూరీలాగా చేసుకుందాం. పూరికి మనం ఎలా అయితే తీసుకుంటామో పిండి, అదే సైజులో ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా పేపర్‌లాగా కాకుండా అలా అని కొంచెం మందంగాను కాకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకుందాము. ఇది మనకి షేప్ ఏమి రాకపోయినా పర్వాలేదండి రౌండ్‌గాను. దీన్ని ఎలాగో మనం మూత పెట్టి కట్ చేసుకుంటాము. చూసారు కదా! అన్నింటిని ఈ విధంగానే మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని మధ్యలో పెట్టేసుకుందామండి. స్టఫింగ్ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. అప్పుడే మనకి తినేటప్పుడు బావుంటుందనమాట. పిల్లలకి లంచ్ బాక్స్‌లో అనుకోండి 2 తిన్నారంటే చాలు ఫుల్ అయిపోతుందనమాట వాళ్ళకి. ఇలా మంచిగా మనం స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇంకొక పూరి పెట్టేసుకుందామండి. పెట్టి అంచులని ఇలా లాక్ చేసుకున్నామంటేనే సరిపోతుంది. పైనొచ్చేసేసి టిఫిన్ బాక్స్ మూత కానీ, వేరే ఏదైనా కానీ రౌండ్‌గా కట్ అయ్యే విధంగా ఉన్న మూతతో కట్ చేసుకుందాము. అంతేనండి. ఈ ఎక్స్‌ట్రా ఉన్న పిండంతా తీసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంకొక పూరి చేసుకోవచ్చనమాట. అంతేనండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. చూసారు కదా! మనం కట్ చేసుకోవటం వల్ల అంచులు కూడా మనకి మంచిగా లాక్ అయిపోతాయండి. ఎక్కడ మీరు వేయించుకునేటప్పుడు నూనెలో పగులుతుందనే టెన్షనే ఉండదనమాట. అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కడాయిలో నూనె వేడెక్కిందండి. ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మంచిగా వేయించుకుందాము. అప్పటికప్పుడు తిన్నారనుకోండి వేడి వేడిగా క్రిస్పీగా చాలా బావుంటుందనమాట. ఇంక సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదు. ఆరిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీనెస్ ఉండదు కానీ టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలనుకున్నారనుకోండి టొమాటో సాస్‌తో చాలా బావుంటుందండి. 2 పక్కలా మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. వెంటనే అయిపోతుందని చెప్పను కానివ్వండి. హాఫ్ ఎన్ అవర్ దాకా టైం అయితే తీసుకుంటుంది. కానీ చాలా టేస్టీగా ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చూసారు కదా! అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. నూనె అస్సలు పీల్చుకోదండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన క్రిస్పీగా చక్కగా లోపల స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.